రేషియోలో మమ్మల్ని వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది సార్. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 days రిజెక్షన్ లిస్ట్ అనేది పెట్టారు. ఆ రిజెక్షన్ లిస్ట్ లో మా నేమ్ అనేది లేదు, ఎలాంటి ప్రాబ్లమో లేదు. మాది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది సార్ మా వెరిఫికేషన్ అనేది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ లో పెట్టారు. ఫైనల్ లిస్ట్ లో మా నేమ్ అనేది తీసేశారు. ఎందుకు తీసేశారు మా నేమ్ అనేది మేము అడిగితే, మీరు మీ పోస్ట్ లో మీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పర్సన్ ని తీసుకొచ్చి పెట్టాము, అందువల్ల మీ పోస్ట్ పోయింది, అంతకుమించి మేము ఏం చేయలేము. ఇప్పుడు మేము ఫస్ట్ సారి హారిజెంటల్ రిజర్వేషన్ అనేది తీసాము. ఆ హారిజెంటల్ రిజర్వేషన్ వల్ల మీది మిస్ అయింది పోస్టు, అంతకుమించి మేమేది మీకు చెప్పలేము. వన్స్ మీకు ఒకసారి కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ అయింది అంటున్నారు, కానీ అలా రావడం వల్ల మీకు జాబ్ లేదు, ఏమి రాదు అని చెప్పి అన్నారు. అయితే మేము ఈ రోజు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ కు వచ్చామండి. అందరం మేము ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులం ఉన్నాము, అంటే నిరుద్యోగ అభ్యర్థులు అంటే మేము పోస్ట్ వచ్చి కూడా ఈ రోజు మేము పోస్ట్ రాని వాళ్ళలాగా ఇక్కడికి వచ్చాము. అంటే జగన్ సార్ తో మాట్లాడాము. మేము అందరం మా అందరి ప్రాబ్లమ్స్ మేము ఇన్ఫార్మ్ చేశాము జగన్ సార్ కి. అయితే జగన్ సార్ మాకు ఒక భరోసా ఇచ్చారు, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేము న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నా పేరు అనిగిదుర్గయ్య, మాది కుమ్మూరు, చింతూరు మండలం, మాది పోలవరం ముంపు సార్. నేను పోస్ట్ డిఎస్సికి అప్లికేషన్ పెట్టాను. నేను యాక్చువల్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను. పోస్ట్ డిఎస్సిలో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళని పక్కన పెట్టి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ చేసి కొట్టిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు తిరిగా విసిఎండి గారిని కలిశాను, ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని కలిశాను. కోర్టు కూడా వెళ్ళా. కోర్టు కూడా నాకు ఏమి ఇచ్చిందంటే, ఆల్రెడీ నీకు గోల్డ్ మెడల్ కాబట్టి ఆల్రెడీ నీకు జాబ్ ఇస్తారు, జాబ్ ఇవ్వమని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా ఉన్న 6 పోస్టులు, మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ 6 పోస్టులు ఉన్నాయి పోర్ట్స్ కోటలో, 6 పోస్టులు కూడా ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. కానీ అది క్యాండిడేట్ జెన్యున్ కాదనేది ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు పోస్టులు ఇచ్చేసారు. వాళ్ళు కేవలం నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చారు. నేను ఆల్రెడీ నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్, ఈ సర్టిఫికేట్లు కూడా చూడండి, నారా చంద్రబాబు నాయుడు అని పేరు ఉంది. 32 నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో, విశాఖపట్నంలో జరిగినాయి. దాంట్లో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్. అప్పుడు అదే మాట అన్నారు, నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొడితే మీకు ఎస్ఐ పోస్ట్ ఇస్తామన్నారు. అప్పుడు కూడా అలానే చేశారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ప్రత్యేకంగా 421 పోస్టులు పెట్టారు. ఆ 421లో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ అన్నారు. నేషనల్ గేమ్స్ ప్రిపరేషన్ బట్టి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ ని పక్కన పెట్టి పార్టిసిపేషన్ బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేశారు. మేము ఎన్ని కోర్టు నుండి తెచ్చినా కూడా మాకు ఉపయోగం లేకుండా పోయింది. అయితే మేము ఈ రోజు జగన్ గారిని కలవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే కాలంలో మన ప్రభుత్వం వస్తామన్నారు. వచ్చిన తర్వాత మీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కంపల్సరీ చూస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. నా పేరు ఇందిరా అండి. నేను ఎస్ఏ సోషల్ విభాగంలో ఎగ్జామ్ రాశాను. నాకు పీజీటీ, టీజీటీ 2 వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను నేను. రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే, నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు. మాకు కృష్ణా డిస్టిక్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్లిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకిచ్చి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా ప్రయత్నాలు చేశాము. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. చివరిగా
జగనన్న కార్యాలయానికి ఈ రోజు వచ్చామండి. మేము మా బాధని జగనన్నకు చెప్పుకుందామని. ఆయన తప్ప మా బాధని తీర్చేవారు ఎవరూ లేరని చాలా 100% ఫెయిత్ తో మేము వచ్చామండి ఇక్కడికి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా జగనన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించారు. మా అందరికీ చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. తన ఛాంబర్ లోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మా అందరినీ ముఖాముఖిగా కూర్చోబెట్టి మా అందరి బాధ ఇంతవరకు ఎవ్వరూ వినలేదండి. మా బాధని దేవుడు తప్ప మా బాధని ఎవ్వరూ వినలేదు. దేవుడు తర్వాత జగనన్నే ఈ రోజు మాతో మాట్లాడారు, మా బాధని అర్థం చేసుకున్నారు. మరి మేము ఆశించిన దానికంటే కూడా మించిన భరోసా మాకు ఇచ్చారండి. ఇంకొక 3 years ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి 3 years వరకు కూడా న్యాయవంతమైన పోరాటం చేస్తామమ్మా. ఒకవేళ జరగకపోయినా కానీ మీ పోస్టులు మీకు ఇచ్చేస్తామని చెప్పి జగనన్న మాకు భరోసా ఇచ్చారండి. అది జరిగినా జరగకపోయినా సెకండ్ థింగ్, కానీ మాకు జగనన్న ఇచ్చిన భరోసా ద్వారా మేము చాలా సంతోషంతో ఇప్పుడు మా ఇళ్లకు వెళ్లబోతున్నాము. మరి అందుకు మేము జగనన్నకి ఈ మీడియా ద్వారా జగనన్నకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. తప్పకుండా మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని 100% నమ్మకంతో మేము ఉన్నాము. కానీ ఈ గవర్నమెంట్ ని ఈ మీడియా పరంగా ఒకటి అడగాలని నేను అనుకుంటున్నానండి. మేము కష్టపడి బిఎడ్ చేశాము, టెట్ చేశాము, డిఎస్సి రాశాము, మరి మంచి మెరిట్ లో మేము ర్యాంక్ తెచ్చుకున్నామండి. ఈవెన్ జీరో ర్యాంక్ తో ఉన్న వారు స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వారిని కూర్చోబెడితే పిల్లలకి రేపు పాఠాలు ఎలా చెప్తారండి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th పేపర్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి కదా, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు? గవర్నమెంటే, కేవలం ఈ గవర్నమెంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది చాలా నిదర్శనం అండి. దీనికి మరొక సాక్ష్యం అవసరం అంటూ లేదు. మరి మా జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మా జగనన్న మాకు వస్తాడు. మా జగనన్న మా ఉద్యోగాలు మాకు ఇస్తారు, మా అందరి ఆశయాలు నెరవేరుస్తారు. తప్పకుండా ఈ మీడియా పరంగా నేను చెప్తున్నానండి, జగనన్నకు నేను పాలాభిషేకం చేయాలనుకుంటున్నాను. తప్పకుండా నేను వచ్చి జగనన్నకి పాలాభిషేకం చేస్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జగనన్నకు, మీడియా వాళ్లకు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన రవీంద్ర సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ, మాది ఈస్ట్ గోదావరి, కాకినాడ. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని. నాకు 75.5 మార్క్స్ వచ్చాయండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో. నాకు కాల్ లెటర్ కూడా 1:1 ప్రకారం పంపించారు. ఈ యొక్క వెరిఫికేషన్ మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఈ యొక్క సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేకపోవడం వల్ల ఇప్పటివరకు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మా జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అనేక మందికి మేము మా గోడు వినిపించుకోవడం జరిగింది. ఎవరు కూడా మేము తిరిగిన ప్రతి చోట కూడా మా గోడు ఎవరు వినలేదు. వారి దగ్గరికి కూడా మమ్మల్ని దగ్గరికి దరిచారని ఇవ్వలేదు. అయినా సరే ఈరోజు నష్టపోయిన వెరిఫికేషన్ అయిన వారు, నష్టపోయిన వారు అందరం కలిసి ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ గారి ఇంటి దగ్గర మేము అందరూ రావడం జరిగింది. ఈ మీటింగ్లో ఎవరైతే నష్టపోయామో మా అందరి విషయాలు జగన్ సార్ విని న్యాయపరంగా మాకు ఫైట్ చేసి మా అందరికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి విషయాలు ఆయన కులంకషంగా విని ఎంతలా మీరు నష్టపోయారో ఆయన కూడా విన్నారు. అలాగే నష్టపోయిన ప్రతి అభ్యర్థికి కూడా న్యాయం చేస్తామని జగన్మోహన్ సార్ హామీ ఇచ్చారు. ముందుగా మీడియా మిత్రులందరూ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు కె శరత్బాబు, నేను ఈస్ట్ గోదావరి కాకినాడ నుంచి వచ్చానండి. అయితే నేను జోన్ 2లో పీఈటీ అభ్యర్థిగా ఎగ్జామ్ రాయడం జరిగింది. నాకు 77 మార్క్స్ వచ్చినాయి. అయితే మాకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం 1:1 రేషియోలో కాల్ లెటర్స్ పంపించారండి. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే కాల్ లెటర్స్ పంపించామని చాలా క్లియర్గా చెప్పారు. అయితే మాకు కాల్ లెటర్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడి మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి మేము వెరిఫికేషన్కి వెళ్ళామండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్లో వెళ్ళాం మేము అందరం. ఆ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా మంచిగా జరిగింది మాకు. ఆ సర్టిఫికేట్ ప్రతి సర్టిఫికేట్ జెన్యున్గా మాది ఉందండి. అన్నిటికీ ఓకే చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న డిఈఓలు, ఎంఈఓలు కంగ్రాట్స్ కూడా చెప్పి మీకు జాబ్ వచ్చిందమ్మా, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు ఇంకా మీ లైఫ్ అంతా మీకు హ్యాపీగా ఉండదని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించామండి. అప్పుడు సరే అని చెప్పి ఒక టూ వీక్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్లో మా పేరు చూసుకుంటే సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేదు. ఎందుకు లేదని మా పేరు అని అడిగితే మీ బదులు ఇంకో ఇద్దరికి ఇచ్చేసామని చెప్పారు. ఎందుకు ఇచ్చారంటే రిజర్వేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్లో వచ్చిన రిజర్వేషన్ వాళ్ళని రిజర్వేషన్లో ఓపెన్లో ఇవ్వకుండా రిజర్వేషన్లో చూపించడం వల్ల రిజర్వేషన్లో రావాల్సిన నా జాబ్ పోవడం జరిగిందండి. సో ఇలా చాలా మంది నష్టపోయారు. అయితే ఈ రోజు మన బ్రదర్ రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మేము తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగిందండి. అయితే సార్ నిజంగా చాలా రోజుల నుంచి మేము మా బాధను ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు. మాకు పేపర్లో కూడా రాదు, ఏ పేపర్లో కూడా రాదు, ఎవరు చెప్పాలో తెలియదు. విజయవాడ తిరిగాము, సెక్రటరియట్ తిరిగాము, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, కోర్టులో కేసులు వేసుకోండి, అన్ని ఇలాగే చెప్పారండి సమాధానాలు మాకు. అయితే చివరికి
మన పేపర్లో రావడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో ఇలా ధర్నాలు పేపర్లో రావడం మూలంగా అందరికీ తెలిసిందండి మా బాధ. మేము ఎంత బాధపడము ఈ 1 year నుంచి మా బాధ అంతా కూడా ఈరోజు నిజంగా ఉద్యోగం వస్తుందో లేదో సెకండరీ అండి. ఈరోజు మా బాధ అంతా పోయింది. ఎందుకంటే సార్ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు ఆయన చూడగానే మాకు ఒక భరోసా లభించింది. ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యను విన్నవించారు సార్కి. సార్ చాలా ఓపికగా కూర్చొని 2 hours పాటు మా బాధలన్నీ విని సార్ ఒకటే మాట చెప్పారు, న్యాయపరమైన పోరాటం మనం చేద్దాం, ఏది ఆపొద్దు, ఖచ్చితంగా న్యాయ పోరాటంగా పోరాడదాం, అలాగే కోర్టు ద్వారా మన ఉద్యోగం తెచ్చుకుందాం. ఏది ఏమైనప్పటికీ మీకు అన్యాయం జరిగింది, రానున్న రోజుల్లో దేవుడు మన పక్షానుండి మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తారని ఒక భరోసా ఇచ్చారండి. మాకు ఆ భరోసా చాలు మాకు. సో మాకు జాబ్ వచ్చినంత ఆనందంగా ఉంది ఆ భరోసా మూలంగా. ఈ ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నకు కూడా అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నిల్చోండి, అందరు కనబడండి, నిల్చోండి, దగ్గరండి, పట్టుకోండి, మరండి.